వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ at 9 PM. నేను అనుశ్రీ. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ పంచకట్టులో వైఎస్ జగన్ ఉగాది వేడుకలకు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతితో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు వారికి అన్ని శుభాలు జరగాలని ఆకాంక్షించారు. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యానం నారాయణః పరః జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతఃచరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః తదా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిలను సూటిగా నిలదీశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 2009 నుంచి 2023 వరకు వైఎస్ జగన్ ఆస్తుల నుంచి షర్మిల అకౌంట్ కు 236 కోట్ల రూపాయలు వెళ్లాయని, చెల్లిని అంత ప్రేమగా చూసుకున్న అన్న మరొకరుంటారా అని ప్రశ్నించారు. 2009 నుంచి 2023 వరకు నువ్వు విభేదించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పెట్టుబడులతో, తన సొంత వ్యాపారాల్లో సంపాదించుకునే డబ్బులో నుంచి నీవు అడిగిన ప్రతిసారి నాకు ఈ అవసరం ఉందన్నా అంటే 10 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 5 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 20 కోట్లు, ఇట్లా 236 కోట్లు ఇచ్చినాను నీకు చెల్లెలని ప్రేమతో, మమకారంతో. మరి ఇంకా దేనికి ఆయన మీద కలంకం, అన్ననే పదానికి కలంకం ఏం చేసినాడు? షర్మిల, సునీత ఇద్దరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. జగన్తో యుద్ధం చేయలేని చంద్రబాబు షర్మిల, సునీతను అడ్డుపెట్టుకున్నారన్నారు. సునీతమ్మ కావచ్చు, లేకుండా షర్మిలమ్మ కావచ్చు, అనేక సందర్భాల్లో హెడ్లైన్స్లో, ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ ఎప్పుడు ప్రకటన వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయడం కోసం, అవినాష్ రెడ్డి గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయడం కోసం వివేకానంద రెడ్డి హత్యను వాళ్ళకు ఆపాదిస్తూ చేసేటువంటి ప్రకటనలు తప్ప ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తప్పుడు కేసులతో నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, వైఎస్ జగన్ నాయకత్వంలో రెట్టింపు బలంతో ముందుకు వెళతామని హెచ్చరించారు పిన్నెల్లి. 99 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి తాజాగా విడుదలయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎస్పీ గారు స్వయంగా కూడా ఇది ఆధిపత్య పోరులో భాగంగా జరిగినది చెప్పిన తర్వాత కూడా కావాలని మమ్మల్ని కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ముందు వెనక ఎవరున్నారో ఖచ్చితంగా కూడా అందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరు కూడా తప్పించుకోరు. ఇది కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పండగ పూట చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్.
కూటమి సర్కార్ అబద్ధాల నక్షత్రం వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నేతల ఆదాయం పెరిగింది తప్ప ప్రజల ఆదాయం ఏమాత్రం పెరగలేదని ఫైర్ అయ్యారు వరద కళ్యాణి. ఎన్టీఆర్ జిల్లా కొట్టికలపూడి గ్రామంలో మాజీ మంత్రి జోగి రమేష్ పర్యటించారు. అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను రైతులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతుల కష్టాన్ని అడిగి తెలుసుకున్న ఆయన అకాల వర్షాలతో మొక్కజొన్న మునగ రైతులకు తీవ్ర నష్టం జరిగినా ఒక్క కూటమి ప్రజాప్రతినిధి కూడా వచ్చి పరామర్శించలేదని మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే రాజధాని అమరావతిలో రహదారులు బురదమయంగా మారాయి. బుధవారం మధ్యాహ్నం గంట పాటు వర్షం కురవటంతో అమరావతి రోడ్లు చెరువులను తలపించాయి. గుంటూరు జిల్లా కొరగల్లులో అమృత యూనివర్సిటీ వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వెళుతుంటే వాహనాలు దిగబడిపోయే పరిస్థితి ఎదురయ్యింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రేపు జరగబోయే చలో జువ్వల దిన్నే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు వారికి న్యాయం జరిగేలా పోరాటం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతు మేళా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాలను అడ్డుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్ శ్రేణులను హరీష్ రావు వారించగా కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రులు తుమ్మల, పొన్నం వారించారు. డ్రగ్స్ వైట్ ఛాలెంజ్ తో ఎల్బీ నగర్ రాజకీయ రణరంగంగా మారిపోయింది. మొయినాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతోంది. సే నో టు డ్రగ్స్ నినాదంతో బీఆర్ఎస్ విసిరిన వైట్ ఛాలెంజ్ కాస్త చివరికి పోలీసులకు నాయకులకు మధ్య తోపులాటకు దారితీసింది. వైట్ ఛాలెంజ్ ని స్వీకరించి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. గ్యాస్ కొరత కారణం అంటూ హైదరాబాద్లో పలు హోటల్స్ కస్టమర్స్ను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇరాన్ వార్ కారణంగా కమర్షియల్ ఎల్పీజీ సప్లై తగ్గింది. దీంతో హోటల్స్ కస్టమర్స్ నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలో భారతీయ హోటల్స్ గ్యాస్ ఛార్జీల పేరుతో అదనంగా కలెక్ట్ చేస్తూ ఉంటే మహదీపట్నంలో మరో హోటల్ ఎసెన్షియల్ నీడ్స్ పేరుతో బిల్లుపై 10% అదనంగా కలెక్ట్ చేస్తున్నారు. ఏపీ ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గ్యాస్ సిలిండర్ల లారీ వస్తుందని తెలిసి గంటల తరబడి నిలబడ్డారు కస్టమర్లు. ఏజెన్సీ వద్దకు లారీ రావడంతో ఒక్కసారిగా కస్టమర్ల మధ్య తోపులాట జరిగింది. ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు కూపన్లిచ్చి పరిస్థితిని అదుపు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటన కలకలం రేపింది. ఆలూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ విద్యార్థుల సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ప్రశ్నాపత్రం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. పరీక్షల విధుల్లో ఉన్న సాగర్, ఉపేందర్, సురేష్ అనే ఉపాధ్యాయులు సెల్ ఫోన్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ వట్టినాగులపల్లిలో కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ప్రైవేట్ ప్రాపర్టీలోకి ప్రవేశించిన దుండగులు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తుండగా అడ్డుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భూ యజమానులపై కబ్జాదారులు దాడికి యత్నించారు. పోలీసులు కూడా గూండాలకే సపోర్ట్ చేశారని భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వాలన చేసి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ భవన్లోనూ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ రైతు నేత ఎంవీఎస్ నాగిరెడ్డి తల్లి నాగసుందర మణిమ్మ కన్నుమూశారు. మణిమ్మ మృతిపై సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ఆర్టీసీ బస్సులను ఒకదానిని ఒకటి ఢీకొనడంతో 10 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 3 రోజుల క్రితం వరకట్న వేధింపుల కారణంగా వైష్ణవిని దారుణంగా హత్య చేసిన భర్త హరిబాబును ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఈ హత్యకు సహకరించిన హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, సోదరులు చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్లను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు సమీపంలో ఓ కూల్ డ్రింక్ లారీ బోల్తా పడింది. దీంతో డ్రింక్ బాటిళ్ల కోసం స్థానికులు భారీగా ఎగబడ్డారు. డ్రైవర్ను పట్టించుకోకుండా చేతికి దొరికినన్ని బాటిళ్లతో జనం పరుగులు తీశారు. కేవలం 10 నిమిషాల్లోనే లారీలో స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఈదురు గాలులు, అకాల వర్షాలు విధ్వంసం సృష్టించాయి. కూడేరు, బెలుగుప్ప మండలాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో సుమారు 100 ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. మరో 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. పలు ప్రాంతాల్లో కూరగాయల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ భారత ప్రధాని మోదీ ప్రపంచ నేతలతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని గ్యాస్ కేంద్రాలపై దాడులతో ప్రపంచ దేశాలకు గ్యాస్ కొరత ఏర్పడనున్న నేపథ్యంలో అంతా అప్రమత్తం కావాలని కోరారు మోదీ. పశ్చిమాసియాలో తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఒమన్ సుల్తాన్ని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎల్పీజీ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రజలకు గ్యాస్ కష్టాలు లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వదంతులను నమ్మవద్దన్నారు. గడిచిన 2 రోజుల్లో పోలిస్తే పానిక్ బుకింగ్స్ తగ్గాయన్నారు. అయితే గ్యాస్ కేంద్రాల వద్ద క్యూలు మాత్రం కొనసాగుతున్నాయని సుజాత శర్మ తెలిపారు. భారత్కు రష్యా చమురు ట్యాంకర్ చేరుకోనుంది. ఈ నెల 21న భారత్కు చమురు నౌక రానుంది. న్యూ మంగళూరుకు ఆక్వా టైటన్ నౌక రానుంది. చైనా వెళ్తున్న ఆక్వా టైటాన్ని రష్యా భారత్కు మళ్లించింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి చమురు దిగుమతిని భారీగా పెంచింది ఇండియా. అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లు ఫస్ట్ లిస్టులో రిలీజ్ అయ్యాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ జులక్ బారీ నియోజకవర్గం నుంచి, జాలుక్ బారీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కీలక నేతల పేర్లు కూడా తాజా జాబితాలో ఉన్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా బిహ్పురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇరాన్, రష్యా మరియు చైనాలకు సంబంధించి ఆయన చేసిన న్యూక్లియర్ బాంబ్ షెల్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లుగా ప్రకటించడమే కాకుండా ప్రత్యర్థి దేశాలైన ఇరాన్, చైనా మరియు రష్యాలను హెచ్చరిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా రక్షణ మరియు భద్రత దృష్ట్యా ఈ అత్యవసర నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అణుశక్తి మరియు ఇతర వ్యూహాత్మక అంశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఈ దేశాల మధ్య నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ రాజకీయ పటంలో కొత్త మలుపుగా పరిగణించబడుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతూ ఉండగా తాజాగా దాడులతో పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. ఇరాన్లో సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
ఓవైపు హెచ్చరికలు చేస్తూనే మరోవైపు గల్ఫ్లో ఆయిల్ ఫీల్డ్స్ పై దాడులు ప్రారంభించింది ఇరాన్. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్ పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఖతర్లోనూ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ గ్యాస్ కేంద్రంపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి టెర్మినల్ గా గుర్తింపు పొందిన ఈ కేంద్రానికి తీవ్ర నష్టం జరిగినట్లుగా ఖతర్ ఎనర్జీ ప్రకటించింది. హార్ముజ్ వద్ద ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొత్త భయాందోళనలు నెలకొన్నాయి. హార్ముజ్ గుండా ఇంటర్నెట్ కేబుల్స్ వెళ్తున్నాయి. 17 ఇంటర్నెట్ కేబుల్స్ ఈ ప్రాంతం గుండా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ఈ ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేస్తే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. దీంతో ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. టాప్ లీడర్స్ మరణాలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై మిసైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. తెల్ అవీవ్ పై వందల కొద్ది క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ దాడి కారణంగా పడిన శకలాలతో బెంగురియన్ విమానాశ్రయంలో 3 ప్రైవేటు విమానాలు ధ్వంసమయ్యాయి. అరామ్కో చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో రియాద్లో దట్టమైన పొగ కమ్ముకుంది. పలు బ్యాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్టు సౌదీ ప్రకటించింది. ఇటు కువైట్లోని మరో చమురు శుద్ధి కేంద్రం పైన కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అటు ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఫీల్డ్ పై మళ్లీ దాడులు చేస్తే ఇరాన్ చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడిలో అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ మళ్లీ అటాక్స్ చేయబోదని ప్రకటించారు. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లో ఫోర్ట్ మెకనాయర్లో సైనిక స్థావరంపై గుర్తు తెలియని డ్రోన్లను గుర్తించారు. ఇక్కడే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్స్తో నివాసాలు ఉండటంతో తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. వెంటనే అమెరికా భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. యుద్ధ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 2496, నిఫ్టీ 775 పాయింట్ల నష్టాన్ని చవిచూశాయి. ఇవాళ ఒక్కరోజే 10 లక్షల కోట్లకు పైగా మదుపరుల సంపద ఆవిరయ్యింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,280కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు 7,140 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,750 దగ్గర ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 6,550 రూపాయల మేర తగ్గింది. మరోవైపు వెండి ధరలో కూడా తగ్గుదల కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ప్రస్తుతం 2.65 లక్షలుగా ఉంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కి భారీ షాక్. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ తీవ్రంగా గాయపడ్డారు. గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2026 మినీ వేలానికి ముందు శ్రీలంక స్టార్ తమ విజయాల్లో కీలకమైన యువ పేసర్ మతీషా పతిరణను సీఎస్కే విడిచిపెట్టింది. దీంతో పేస్ దళం బలహీనపడగా ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ ని మాత్రం సీఎస్కే అట్టిపెట్టుకుంది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ద్రోణి ప్రభావంతో చాలా ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధంలోకి గల్ఫ్ దేశాలు కూడా ఎంటర్ కాబోతున్నాయా? అయితే ఆయిల్, ఎల్పీజీ సంక్షోభం తప్పదా? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.